Hello friends, welcome back to my channel. In this video, we are going to learn about the GDNT, which stands for Geometrical Dimensions and Tolerances. Actually, it is a standard of ASME Y 14.5 2018. We are going to learn about GDNT in this video. Actually, అందరికి అర్థం కావడం కోసం ఈ వీడియోని తెలుగులో చేస్తున్నాను. సో చాలా వీడియోస్ ఉన్నాయి మనకి జీడిఎన్టీ గురించి ఇంగ్లీష్లో అండ్ హిందీలో. సో తెలుగులో వీడియోస్ లేవనేసి సో నేను అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో చేద్దామని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ దిస్ వీడియోస్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో the topic now we are learning is GDNT. In this video we are learning about the GDNT, geometrical dimensions and tolerances. Let's understand the basics of GDNT. The standard of present GDNT is ASME Y 14.5 has now only we are discussed. అంటే ASME Y 14.5 స్టాండర్డ్ ప్రకారం మన GDNT చదువుకుంటున్నాము. ASME అంటే ఏందిరా అంటే ASME అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అనమాట. దీని యొక్క అబ్రివేషన్ అనమాట, అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్. ఇన్ దీస్ యాక్చువల్లీ ఈ GDNTలో మనకి 14 సింబల్స్ అండ్ 5 టాలరెన్సెస్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 14 సింబల్స్ ఉంటాయి, 5 టాలరెన్సెస్ ఉంటాయి. 14 టాలరెన్స్లు కాదు, అవి సింబల్స్. 5 టాలరెన్సెస్ ఉంటాయి. మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. లెట్ డిస్కస్ ద సింబల్స్ అండ్ టాలరెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో మనం. సో అదే నేను చెప్పాను కదా, 5 టాలరెన్సెస్ ఉంటాయి అండ్ సింబల్స్ 14 ఉంటాయి. సో టాలరెన్సెస్ ఏందిరా అంటే ఫార్మ్, ప్రొఫైల్, ఓరియంటేషన్, లొకేషన్, రన్అవుట్. ఇవి టాలరెన్సెస్. సింబల్స్ వేరే. సింబల్స్ వచ్చేసి స్ట్రైట్నెస్ సింబల్, ఫ్లాట్నెస్ సింబల్ అండ్ సర్క్యులారిటీ, లైన్ ప్రొఫైల్, సర్ఫేస్ ప్రొఫైల్, యాంగులారిటీ, పర్పెండిలారిటీ, ప్యారలిజం, పొజిషన్, కాన్సెంట్రిసిటీ, సిమెట్రీ, సర్క్యులర్ రన్అవుట్ అండ్ టోటల్ రన్అవుట్. దీస్ ఆర్ ద సింబల్స్. సో ఇవన్నమాట అర్థం. సో మనకి 5 టాలరెన్సెస్ ఉన్నాయి అండ్ 14 సింబల్స్ ఉన్నాయి. సో ఈ 5 టాలరెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ 14 సింబల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఇందాక చెప్పినట్టుగా టైప్స్ ఆఫ్ టాలరెన్సెస్ ఏమేమి ఉన్నాయి? ఫార్మ్ టాలరెన్స్ అండ్ సెకండ్ ఈస్ ప్రొఫైల్, థర్డ్ వన్ ఈస్ ఓరియంటేషన్, ఫోర్త్ వన్ ఈస్ చెప్పండి లొకేషన్, ఫిఫ్త్ వన్ ఈస్ రన్అవుట్. ఈ ఫార్మ్ స్ట్రైట్నెస్, ఫ్లాట్నెస్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో యాక్సిస్ ని మెయింటైన్ చేసేది గుర్తుపెట్టుకోండి, సెంటర్ యాక్సిస్ ని మెయింటైన్ చేసేది స్ట్రైట్నెస్. అదే ఫ్లాట్నెస్ అయితే టాప్ ప్లేన్ ని కంట్రోల్ చేసేది ఫ్లాట్నెస్, సెంటర్ యాక్సిస్ ని కంట్రోల్ చేసేది స్ట్రైట్నెస్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎవరైనా అడిగితే స్ట్రైట్నెస్ కి ఫ్లాట్నెస్ కి తేడా ఏంటంటే యాక్సిస్ ని కంట్రోల్ చేసేది, సెంటర్ యాక్సిస్ ని కంట్రోల్ చేసేది స్ట్రైట్నెస్, టాప్ ప్లేన్ ని కంట్రోల్ చేసేది ఫ్లాట్నెస్. అదనమాట డిఫరెన్స్. సో మనం నెక్స్ట్ ఏదో చూసుకుందాం. సో నెక్స్ట్ మన ఫ్లాట్నెస్ ఉంది. సో ఇది చూడండి, దీని డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇది కూడా ఫార్మ్ టాలరెన్స్ కిందకి వస్తుంది. ఇన్ ఫార్మ్ టాలరెన్స్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఫ్లాట్నెస్. డెఫినేషన్ అంటే ద ఫ్లాట్నెస్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ప్లేన్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ఎ కాంపోనెంట్ హ్యాస్ పర్ గివెన్ డ్రాయింగ్. ద టోటల్ ప్లేన్ షుడ్ బి ఇన్ ద గివెన్ టాలరెన్స్. ఎగ్జాంపుల్ యాజ్ షోన్ ఇన్ ద గివెన్, కింద బొమ్మ చూపిస్తుంది అంటుంది. సో మనకి ఏం చెప్తుందంటే మనకి ఇచ్చిన యాక్సిస్ మొత్తంని, అంటే ఒక చోట కట్ సెక్షన్ ఉంటుంది కదా, ఒక చోటే మనకి మెయింటైన్ చేయాలని కాదు, మొత్తం ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ మొత్తం మనకి ఇచ్చిన యాక్సిస్, మనకి ఇచ్చిన టాలరెన్స్ జోన్ లో ఉండాలి. సో మీకు డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫ్లాట్నెస్ సింబల్ ఇచ్చాడు, 0.2 ఇచ్చాడు టాలరెన్స్. మనకి ఫ్లాట్నెస్ సింబల్ ఇచ్చి టాలరెన్స్ 0.2 ఇచ్చాడు. సో అయితే మనకి చూడండి ఈ అలవబుల్ 0.2 అనమాట ఇది. సో ఇక్కడ నుండి ఇక్కడికి 0.2 మెజర్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మినిమం పాయింట్ వచ్చేసి 0 అనుకుంటే టాప్ పాయింట్ మ్యాక్సిమం 0.2, అంటే కింద నుండి పైకి 0.2 లోపల ఉండాలి. అదనమాట. సో ఈడ గమనించాల్సిన విషయం ఏంద్రా అంటే మనకి ఫ్లాట్నెస్ అడిగినప్పుడు ఒక ప్లేన్ కన్నా అడగచ్చు, ఒక యాంగులర్ ప్లేన్ కన్నా అడగచ్చు. మనకి ప్లేన్ ఉండాలనేసి స్ట్రైట్ గా ఉండాల్సిన పని లేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోన్ ఉంది, సో ఇలానే ఉండాలనే అవసరం లేదు. సో మేబీ ఇలా కూడా ఉండొచ్చు, అంటే ఇలా కూడా ఉండొచ్చు. ఇది కూడా ప్లేనే, కానీ మనకి ఇచ్చిన టాలరెన్స్ జోన్ లో ఉండాలి అంతే. ఇది కూడా ప్లేన్ లోనే ఉండాలి, ఎంత 0.2లో ఉండాలి, కానీ యాంగులర్ గా ఉన్నా కూడా ప్లేనే అది అర్థం చేసుకోండి. సో డ్రాయింగ్ లో కూడా ఇదే చూపించాను చూడండి మీకు అర్థమయ్యే కోసం. సో యాంగులర్ గా ఉన్నా కానీ దీని టాలరెన్స్ జోన్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 0.2 ఇచ్చాడు, 0.1 ఇచ్చాడు. సో ఈ యాంగులర్ గా ఉన్నా కానీ దీని యొక్క ప్లేన్ మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఫ్లాట్నెస్ యాంగులర్ గా ఉన్నా కానీ మెయింటైన్ చేయాలి. సో ఇలా కూడా అడుగుతారు అనమాట. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ సెక్షనల్ ఏరియాలో సర్క్యులారిటీని మెజర్ చేయాలంటే మనకి డ్రాయింగ్ లో సర్క్యులారిటీ ఇలాంటి సింబల్ ఇచ్చి
ఇలాంటి టోలరెన్స్ ఇచ్చినప్పుడు మనం సర్కులారిటీ ఎలా మెజర్ చేయాలంటే ఒక సిలిండర్ ఉంటుంది. ఇలా ఒక సిలిండర్లో మనం ఒక పర్టికులర్ పాయింట్లో తీసుకొని సర్కులారిటీని మెజర్ చేయాలి. సో ఇది టోలరెన్స్ జోన్ లాగా ఉంటుంది. సో ఇది మనకి జోన్ అనమాట. 0.16 ఉంది కదా, ఇది మన జోన్. ఇలా సర్కులారిటీని మెజర్ చేయాలన్నమాట. ఇలాంటి జోన్ ఉంటుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. యాక్చువల్లీ మీకు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్కులారిటీని ఇవ్వలేదు. సో మనకి ఏమి ఇచ్చాడంటే, సో ఇది ఒక డైమెన్షన్ ఇచ్చాడు, డయామీటర్ 10 ప్లస్ మైనస్ O8 ఇచ్చాడు. సో మనకి ఏం చేస్తుంది O8 అంటే, O8 ఇటు పక్క చూడు, సెంట్రల్ లైన్ యాక్సిస్, మనకి సెంట్రల్ లైన్ యాక్సిస్ ఉంది అనుకో, ఇది టోలరెన్స్ జోన్ అనుకోండి. సో O8 ఇటు పక్క, O8 ఇటు పక్క. సో మనకి ఏమవుతుంది, సర్కులారిటీ ఆటోమేటిక్గా మెజర్ అంటే కంట్రోల్ అవుతుంది అనమాట. సర్కులారిటీ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది ఎప్పుడు మనకి డయామీటర్ సింబల్ ఇచ్చి మనకి ప్లస్ మైనస్ టోలరెన్స్ ఇచ్చినప్పుడు. O8 ఇచ్చినాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇచ్చినప్పుడు మనకి సర్కులారిటీ 0.16 ఆటోమేటిక్గా మనం ఉంటుంది అనమాట. సో అది సర్కులారిటీ అంటే. సో ఇది చూడండి, సర్కులారిటీని బాగా డిస్క్రైబ్ చేస్తున్నాను. సో సర్కులారిటీని డ్రాయింగ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. చూడండి, సో మనకి ఇది చూడండి, డ్రాయింగ్లో సర్కులారిటీ సింబల్ ఇచ్చారు ఫ్యూచర్ రెఫరెన్స్ ఫ్రేమ్లో, అండ్ 0.1 టోలరెన్స్ ఇచ్చాడు. సో మనకి డయామీటర్ కూడా ఎంత ఇచ్చాడు, 10.6 ప్లస్ మైనస్ 0.4 ఇచ్చాడు. సో అయితే మనకి ఇలా ఇచ్చినప్పుడు సర్కులారిటీ మనం ఈ షేప్లో ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఏ షేప్లో అంటే లోబింగ్ షేప్లో, ఓవాలిటీ షేప్లో, ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడంటే మనకి ఇచ్చిన టోలరెన్స్ జోన్లో ఉన్నప్పుడు. సో మనకి ఇక్కడ 0.1 ఇచ్చాడు కదా, 0.1 అంటే ఇది 0.1 లోపల ఉంటే ఇలా వచ్చి కూడా 0.1 లోపల ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓవాలిటీ ఉన్నా కానీ 0.1 లోపల ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ 0.1 లోపల ఉంటే యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ టోలరెన్స్ జోన్ వచ్చేసి ప్రొఫైల్లో మనకి 2 ఉంటాయి అనమాట. ఏంటంటే సర్ఫేస్ ప్రొఫైల్ ఒకటి, ప్రొఫైల్ ఆఫ్ లైన్ అన్న, లైన్ ప్రొఫైల్ అన్న. దిస్ కంట్రోల్స్ ద 3D ఫార్మ్ ఆఫ్ ఎ ప్రొఫైల్, ensuring all points of a surface falls within the definite tolerance zone relative to the true profile. అంటే దీని మీనింగ్ ఏం చెప్తుందంటే, ఈ ఎంటైర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, సో మీకు డ్రాయింగ్లో ఇక్కడ ఉందిగా, సో ఈ ఎంటైర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ ప్రొఫైల్ ఇది ఎంటైర్ అని ఎందుకు మెన్షన్ చేశాడంటే, ఎడున్నది ఆల్ పాయింట్స్ ఆఫ్ ద సర్ఫేస్ అని ఉంది కదా, ఆల్ పాయింట్స్ ఆఫ్ ద సర్ఫేస్ అని ఉంది కదా, అది ఎందుకు మెన్షన్ చేశాడంటే, సో లైన్ ప్రొఫైల్లో ఏం చేశాడంటే కట్ సెక్షన్ ఓన్లీ. ఇది ఒక మంచి విషయం ఏంటంటే, ప్రొఫైల్ ఆఫ్ ఎ సర్ఫేస్ అండ్ ఫ్లాట్నెస్ సిమిలర్గా ఉంటాయి. ఎందుకు అంటే ఫ్లాట్నెస్ వచ్చేసి ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన సేమ్ టోలరెన్స్, సేమ్ అనుకోండి, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మెజర్ చేస్తే దాన్ని ఫ్లాట్నెస్ అంటాము. అదే కర్వ్డ్ సర్ఫేస్ పైన చేస్తే అది సర్ఫేస్ ప్రొఫైల్ అని అంటాము. సేమ్ అంతే, ఏం లేదు. చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ పైన చేస్తే దాన్ని ప్రొఫైల్ అంటాం, అదే ఫ్లాట్ సర్ఫేస్ పైన చేస్తే ఫ్లాట్నెస్ అంటాం. దీనికి దాని డిఫరెన్స్ అదే. సో ఇంకొకటి వచ్చేసి సర్కులారిటీకి లైన్ ప్రొఫైల్కి సిమిలర్, అది వచ్చి సేమ్ ఇదే. ఒక సర్కిల్ పాత్లో చేసినప్పుడు దాన్ని వచ్చేసి సర్కులారిటీ అంటాము. అండ్ దీన్ని వచ్చేసి ఈడొచ్చేసి ఒక ప్రొఫైల్డ్ అంటే కర్వ్డ్, ఒక రేడియస్, ఒక కర్వ్డ్ పాత్లో చేస్తే దాన్ని లైన్ ప్రొఫైల్ అని అంటాం. అదనమాట సంగతి. సో ఇక్కడ ఏం చెప్తుందిరా అంటే, ఒక కర్వ్డ్ సర్ఫేస్ పైన మనం ఫ్లాట్నెస్ అంటే ఇండైరెక్ట్లీ సో మనకి ఇలా సింబల్ అడుగుతాడు అనమాట. దాడు కనిపిస్తుందిగా, ప్రొఫైల్ సర్ఫేస్ ప్రొఫైల్ ఆఫ్ సర్ఫేస్ సింబల్ ఇది. సో ఇలా డేటమ్స్ ఇచ్చింటారు. సో దీనికి డేటమ్ ఇంపార్టెంట్. సో కింద నుండి పైకి డేటమ్ ఇలా ఇచ్చింటారు. సో మనం ఒకవేళ ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో దీనికి మనకి ఏం అడిగాడు, 0.8 అడిగాడు. సో 0.8 అంటే మనకి ఈచ్ సైడ్ 0.4 తీసుకుంటాం. సో తీసుకొని అంటే ఈచ్ సైడ్ 0.4 అంటే మనం ఈచ్ సైడ్ 0.4 అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ, సో మినిమం సైడ్ మ్యాక్సిమం సైడ్. సో మినిమం ని 0 అనుకుంటాం, మ్యాక్సిమం ని హయ్యర్ పాయింట్ అనుకుంటాం. సో మినిమం నుండి ఇక్కడికి అలబుల్ ఎంత అంటే మనకి ఎంత వరకు యాక్సెప్ట్ అంటే 0.8 వరకు యాక్సెప్ట్. సో మనకి 0.8 ఇచ్చాడు కదా, సో మనకి కింద నుండి పై వరకు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తామంటే, సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఎంత యాక్సెప్ట్ చేస్తామంటే 0.8 వరకు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 0.8 ఉంటుందని అర్థం. సో ఇలా అనమాట. ఇది ప్రొఫైల్ ఆఫ్ ఎ సర్ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఆఫ్ ఎ లైన్ ఉంటుంది. సో ఇందాక మీకు చెప్పినట్టు, సో ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఇలాంటి టోలరెన్స్ జోన్ ఉంటుంది అనమాట. సో ఇలా అడుగుతాడు మనకి డ్రాయింగ్ లో. అండ్ టాప్ టు బాటమ్ వచ్చేసి మనకి ఇంత జోన్ ఉంటుంది. సో ఇలా మెయింటైన్ చేసుకోవాలి. సో అదే అనమాట. సో ఇక్కడ ఇంకొకటి డిస్కషన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సింబల్ అడిగినప్పుడు దాని మీనింగ్ ఏం చెప్తుందంటే, సో మనకి ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి కర్వ్డ్ సర్ఫేస్ ఎండింగ్ పాయింట్ వరకు
సో మనం ఈ ప్రొఫైల్ని మెయింటైన్ చేయాలని అర్థం. సో ఈ సింబల్ ఏం చెప్తుందంటే ఆల్ అరౌండ్ మాడిఫైయర్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ టాలరెన్స్ జోన్ని మెయింటైన్ చేయాలని అర్థం. ఇంకొక సింబల్ ఉంటుంది, ఇలా ఒక సింబల్ ఇచ్చి ఇంకొక సర్కిల్ ఉంటుంది. ఆ సింబల్ ఇచ్చినప్పుడు మొత్తం ఎంత అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఉందో ఆ కర్వ్డ్ సర్ఫేస్ మొత్తం అని అర్థం అనమాట. అది నెక్స్ట్ మనం వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పటికి ఇది చేద్దాము. ఇది అనమాట సంగతి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఆఫ్ ఎ లైన్. సో ప్రొఫైల్ ఆఫ్ ఎ లైన్, లైన్ ప్రొఫైల్కి ఒక డెఫినేషన్ చూద్దాము. డెఫినేషన్లో మనకి ఏదో కొంచెం అంతో ఇంతో అర్థమవుతుంది, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో ప్రొఫైల్ ఆఫ్ ఎ లైన్, దిస్ కంట్రోల్స్ ద 2D ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఎలిమెంట్ ఆర్ ఏ సర్ఫేస్ క్రాస్ సెక్షన్. అంటే ఒక పాయింట్ క్రాస్ సెక్షన్ అంటే ఒక కట్ చేసిన క్రాస్ సెక్షన్ అనమాట. ఎన్సూరింగ్ ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ఏ డిఫైన్డ్ టాలరెన్స్ జోన్. అంటే ఇందాక మీకు చెప్పినట్టు క్రాస్ సెక్షన్ ఏరియాలో ఈ ప్రొఫైల్ ఆఫ్ లైన్ ఉందా లేదా అని మనకి ఇలా అడుగుతారు అనమాట. సో ఇలా డ్రాయింగ్ లో మెన్షన్ చేసినప్పుడు ప్రొఫైల్ ఆఫ్ లైన్ అన్నప్పుడు కట్ సెక్షన్ ఏరియాలో మెయింటైన్ చేయాలని అర్థం అనమాట. అర్థమైందా? సో మన డ్రాయింగ్ ఇలా అడుగుతాడు. సో మనం వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇది కట్ సెక్షన్ ఏరియా AB అనే కట్ సెక్షన్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనకి ఇలా ఉండాలని అర్థం. సో ఇది మనకి టాలరెన్స్ జోన్ ఎంత ఉంది, 0.2 ఉంది ఇక్కడ. సో టాలరెన్స్ జోన్ ఈ సెక్షన్, పర్టికులర్లీ ఈ సెక్షన్ లో, సో మనకి AA ఉంది కదా, ఇది క్రాస్ సెక్షన్ AA ఉంది కదా, పర్టికులర్లీ ఈ సెక్షన్ లో మనకి 0.2 ఉండాలి. అండ్ కట్ సెక్షన్ BB కూడా ఈడ కూడా 0.2 ఉండాలి. ఇది ఇలా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి ఏముందిరా అంటే, నెక్స్ట్ టైప్ ఆఫ్ టాలరెన్స్ ఈస్ ఓరియంటేషన్. సో మనకి 5 టైప్స్ ఉన్నాయన్నాం కదా, ఆ 5 టైప్స్ లో ఇంకొక టైప్ వచ్చేసి ఓరియంటేషన్. ఇన్ దిస్ వీ హ్యావ్ యాంగులారిటీ. యాంగులారిటీ అంటే ఏంటంటే అంటే angularity definition చూద్దాం. Angularity is a symbol that describes the specific orientation of one feature to another feature at a referended angle. It can reference a 2D line referended to another 2D element, but more commonly it is related the orientation of a surface plane relative to another datum. Plane is a 3D dimensional tolerance zone. Angularity controls the orientation of feature to the datum at a specified angle other than the 0 or 90 degrees. So 90 degrees other than the 0 or 90 degrees ఎందుకు అన్నాడంటే 90 degrees మెయింటైన్ చేసినప్పుడు పర్పెండిక్యులారిటీ అవుతుంది. సో 0 degrees మెయింటైన్ చేసినప్పుడు అది ప్యారలలిజం అవుతుంది. సో యాంగులారిటీ మనకి ఎలా అడుగుతాడంటే చూడండి, ఇక్కడ ఇలా అడుగుతాడు. యాంగిల్ 60 degrees అడిగాడు. యాంగులారిటీ వాళ్ళు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉందంటే O3 వరకు ఉంది. సో ఇదే సేమ్ ఇలా అడిగితే, సో ఇదే డ్రాయింగ్ లో అడిగితే ఇలా ఉంటుంది అనమాట. యాంగిల్ మనకి 60 degrees మెయింటైన్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ దీనికి మనకి ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటుంది అంటే O3 అన్నప్పుడు O15 ఇటుపక్కకి O15 అటుపక్కకి అంటే 60.015 అన్న మెజర్ కావచ్చు, ఆర్ ఎల్స్ 59.985 అన్న మెజర్ కావచ్చు. 59.85 నుండి ఇలా, సో ఇలా ఉంటుంది అనమాట. సో యాంగులారిటీ ఇలా ఉంటుంది అనమాట. ఇలా చేసుకోవాలి. సో అలా మనకి ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉందంటే O3 వరకు యాక్సెప్టెన్సీ ఉందన్నమాట. సో యాంగిల్ ఇలా ఉన్నప్పుడు 60 degrees లో ఉన్నప్పుడు ఈ O3 ఇలా అన్న ఉండొచ్చు. అంటే O3 ఇచ్చాడు కదా, ఆ O3 లో O15 ఇలా, O15 ఇలా అన్న ఉండొచ్చు. నెక్స్ట్ పర్పెండిక్యులారిటీ. సో మనకి నెక్స్ట్ ఇన్ ఓరియంటేషన్ వి హ్యావ్ పర్పెండిక్యులారిటీ. ఈ ఓరియంటేషన్ లో మనకి పర్పెండిక్యులారిటీ కూడా ఉంది. పర్పెండిక్యులారిటీ డెఫినేషన్ ఏమిరా అంటే, పర్పెండిక్యులారిటీ టాలరెన్స్ calls out specific the allowable variation in the orientation of a feature relative to the datum, ensuring it remains at a precise right angle. పర్పెండిక్యులారిటీ ని రైట్ యాంగిల్ కూడా అనొచ్చు. 90 degrees is a right angle ట్రయాంగిల్ అంటాం కదా, 90 degrees is a right angle. సో అలా అంటే O3 ఇచ్చాడు. సేమ్ అలాగే సో మన డ్రాయింగ్ లో చూసుకున్నట్టే పర్పెండిక్యులారిటీ సింబల్ ఇచ్చాడు ఫ్యూచర్ రెఫరెన్స్ ఫ్రేమ్ లో. సో విత్ రెస్పెక్ట్ టు డేటమ్ ఏ అంటే ఇది 0 degree యాంగిల్. సో ఇది 0 degree యాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది అని పర్పెండిక్యులారిటీ. సో మనకి అలవబుల్ ఎంత ఇచ్చాడు, O3 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 0 డేటమ్ ఇది. సో ఈ టాలరెన్స్ జోన్ నుంచి O3 లోపల ఉండాలి. సో ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట. సో మనకి నెక్స్ట్ చాలా లెంతీగా అయిపోతుంది కాబట్టి మనం ఇంతతో స్టాప్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనము ఇప్పుడు ఓరియంటేషన్ వర్క్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో మనము పొజిషన్ అండ్ నెక్స్ట్ ఏమున్నాయి మనకి రన్అవుట్, ఈ రెండు కవర్ చేసుకుందాం, పొజిషన్ అండ్ రన్అవుట్ లో. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. అండ్ యాక్చువల్లీ ఏమంటే ఇవి మనం బేసిక్స్ ఒకటి నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోస్ లో మనము ఇన్ డెప్త్ కి వెళ్దాము. సో మనం బేసిక్స్ ఒకటి నేర్చుకున్నాము. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మనం ఇన్ డెప్త్ కి వెళ్దాం. మోడిఫైయర్స్ అనేసి ఇంకా చాలా ఉన్నాయన్నమాట GD అంటే నేర్చుకోవాల్సింది, అవన్నీ నేర్చుకుందాం.
So that's all in this video. Thank you. Bye bye. Stop.